వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మీ స్వాతి గోపిశెట్టి. సినీ కెరీర్ ఎలా ఉండాలి అండ్ సినిమా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి విషయాలు మనకి క్లుప్తంగా చెప్పడానికి మనతో ఉన్నారు డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు, వాస్తు నిపుణులు, జ్యోతిష్య పండితులు. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఇప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ గారు, ఆయన పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఒక స్టార్, కానీ ఆయనకి ఇప్పుడు సినిమాల్లో అన్ని డిజాస్టర్స్ అవుతూ ఉన్నాయి. సో దానికి కారణం ఏంటంటారు? అంటే ఆయన మామూలుగా ఏమిటంటే జాతకపరంగా శుక్రుడు రాహు కలిశాడు. ఓకే. అక్కడ శుక్రుడు నేను ఇందాక చెప్పినట్టుగా శుక్రుడు రాహు కలవటం ఒకళ్ళు, దాని తర్వాత అతనికి ఈ శుక్రుడు రాహు కలయికే కాకుండా గురువు రవి చంద్రుడి యొక్క కలయికలు జాతకపరంగా, ఈ జాతకంలో ఉండే దోషాలు ఏమవుతున్నాయి అంటే ఆయనకి కొద్దిగా దశలు అంతర్దశలు మారేటప్పుడు కొద్దిగా తేడా వస్తాయి ఎప్పుడైనా సరే. అంటే ప్రతి సినిమా యాక్టర్కి అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా గత రోజుల్లో కూడా పెద్ద యాక్టర్స్కి వచ్చినాయి, తర్వాత అందరికి కూడా కొంతమంది యాక్టర్స్కి వస్తూ ఉంటాయి సహజంగా. అయితే ప్రభాస్ జాతకంలో ఏమిటంటే గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది, లేదని చెప్పడానికి కాదు, గ్రహస్థితి అనుకూలంగా ఉండబట్టే అంత పెద్ద స్టార్ అయ్యారు, అంత పెద్ద ఫ్యాన్స్ వచ్చింది. ఇప్పుడు రెబల్ స్టార్ గారు ఉన్నారు, వాళ్ళ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నవాడు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్, ఇంకా యంగ్ అయిపోయింది, ఆయనే రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్. ఎందుకంటే కృష్ణరాజు గారు చనిపోయారు కాబట్టి ఆ రెబల్ స్టార్ ఈయనే. అయితే హైట్ కానీ వెయిట్ కానీ వాళ్ళు రాజులు కదా. అయితే అతనికి జాతకపరంగా ఏమిటంటే బాగానే ఉంది, ఎందుకంటే గురుబలం ఉంది, శుక్రబలం ఉంది, రవిబలం కూడా ఉంది వృత్తిపరంగా. అయితే కొన్ని దశలు మారుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఆ దశలు ఏదైతే మారుతూ ఉంటాయో ఆ దశల్లో మారుతుండగా కొంచెం డిజాస్టర్ అవుతూ ఉంటాయి ఫిలిమ్స్. అవి కొద్దిగా ఎక్కువగా మోతాదు కనపడుతూ ఉంటుంది. ఆ ఎక్కువ మోతాదు కనపడటం అంటే రెండు రకాలు, జాతక పరంగానే మెయిన్ ఇంపార్టెంట్గా కొంత దశలు మారుతున్నా కూడా కొంత అనుకూలంగా లేకపోవటం, ఆయనకి శని యొక్క బలం లేకపోవటం వల్ల కొద్దిగా శని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే జాతకపరంగా అనుకూలంగా ఉండదు. అనుకూలంగా ఉండటానికి కారణం ఏంటంటే శని యొక్క దోషం అనేది జాతకంలో ఉంది. ఆ శని యొక్క దోషం ఉండటం వల్ల ఏంటంటే అలాంటి పిక్చర్లు ఏంటంటే ఎంత బాగా చేసినా కృషి చేసినా కూడా విఫలమైపోతుంటాయి. ఏదో మాటలో కథలో లేకపోతే డైరెక్టర్ సరిగా లేకపోవడం, ఈయన చూసుకోకపోవటం, కొన్ని సందర్భాల్లో ఈ మధ్యన ఈయన చూసుకోలేదు కూడా కథ అన్నాడు. అంటే ఆ కథని ఏమిటంటే యాక్చువల్గా ఒక సినిమా ఒక డైరెక్టర్ ఫిల్మ్ చేస్తుంటే పాత రోజులు ఎలా ఉండేదంటే ఒక 4 పాటలు 4 ఫైట్లు ఒక స్టోరీ ఉండేది యాక్చువల్గా. డ్రామా అక్కినే నాగేశ్వర సినిమాలో కూడా ప్రేమాభిషేకం కానీ, తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారి అగ్నిపర్వతం కానీ, చిరంజీవి గారి కథలో ఖైదీ అని, బాలకృష్ణ ముద్రకృష్ణ అని, నాగార్జున శివ సినిమా అని, వెంకటేష్ కలియుగ పాండవులని, ఈ పిక్చర్లు అన్నిట్లో కూడా సత్తా ఉండేది. సత్తా ఉంటే మంచి అట్రాక్షన్గా ఉండేది, ఒక డ్రామాగా బాగుండేది. ఇప్పుడు కృష్ణరాజు గారి పిక్చర్లు మంచి మంచి పిక్చర్లు ఉన్నాయి, త్రిశూలం లాంటి పిక్చర్లు ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ ఏంది, బొబ్బిలి బ్రహ్మాన్న కృష్ణరాజు గురించి పిక్చర్, మామూలు పిక్చర్ కాదు అది. అలాంటివి పిక్చర్లు ఆటోమేటిక్గా ఒక డైరెక్టర్ టేక్ చేసేటప్పుడు ప్రజలకి ఈ కాలం ప్రజలకి ఏం కావాలో అనేది ఒక ట్రెండ్, కాలం మారుతూ ఉంది యాక్చువల్గా. చిత్తూరు నాగయ్య గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు, నాగేశ్వర కృష్ణ వీళ్ళందరూ మారిపోతుంది, శోభనబాబు, కృష్ణరాజు, చంద్రమోహన్, మురళీమోహన్, మోహన్ బాబు అన్ని మారిపోతుంది. మారిపోతున్నాక వాళ్ళ ట్రెండ్ వేరుగా ఉంది. అంటే యూత్ యొక్క ట్రెండ్ వేరుగా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ట్రెండ్ ప్లస్ కొంతమందికి ఏంటంటే ఒకడికి నచ్చింది ఇంకోటికి నచ్చకపోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే జాతకాల మీద డిపెండెంట్ హారోస్కోప్ మీద ఆధారపడి ఉంటాయి. ఆయన జాతకంలో ఏంటంటే శని యొక్క దోషం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ పిక్చర్లు ఆయన క్రేజ్ వచ్చే అవకాశం అనేది ఉంది ప్రభాస్కి, నో డౌట్ ఇట్. అయితే అంటే కొంత డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఫిలిం మేకింగ్ ఒకటి, భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, కొంచెం పూజలు పునస్కారాలు ప్లస్ భగవంతుడి యొక్క ఆరాధన. ప్రతి ఫిలిం కూడా గుడ్డిగా డైరెక్ట్ చేయగా నమ్మకూడదు, ఎలా ఉంది అనేది దగ్గరుండి హీరో చూసుకోవాలి. కొన్ని పిక్చర్లలో హీరో కూడా చూసుకునే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే పాత రోజుల్లో ఓల్డ్ డేస్లో రకరకాల ఎలా ఉన్నాయి పిక్చర్ అని చూసుకున్న వ్యక్తులు ఉన్నారు, ప్లస్ ఆ రోజుల్లో చూసుకోపోయిన డైరెక్టర్స్ గట్టి వాళ్ళు. ఇప్పుడు దాసనారాయణరావు ఉన్నారు, ప్రేమాభిషేక సినిమా ఉంది, నెంబర్ 1 పిక్చర్ అది. అలానే సర్దార్ పాపారాయుడు ఉంది, రకరకాల పిక్చర్లు ఉన్నాయి బాలకృష్ణ గారి. ఇప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటాయి. అంటే ఈ రోజు చూసినా కూడా ఆ పిక్చరు అపూర్వ సోదరులు ఉంది, బ్రహ్మాండం చిరంజీవి, కొండవీటి రాజు ఉంది, కొండవీటి దొంగ ఉంది. అసలు చిరంజీవి గారు కొండవీటి దొంగ ఓ పిక్చర్ ఉంది,
అసలు ఆ స్టెప్స్ మారటమే దాని నుంచే స్టెప్స్ మారినాయి. ఆ, అసలు వాస్తవంగా అయితే ఇది చిరంజీవి గారు చూశారో చూడలేదు తెలియదు, కానీ అసలు ఆయన కెరీర్ అనేది ఖైదీ నుంచి ప్రారంభమైన కొండవీటి దొంగ నుంచి ఆ స్టెప్స్ న్యాచురల్ స్టెప్స్ అయిపోయినాయి. ఓకే. అంటే స్లోగా స్టెప్స్ వేయటం, ప్రజలను ఆకట్టుకోవటం, అది చాలా ఇంపార్టెంట్. బాలకృష్ణ గారు ఉన్నారు, నెంబర్ 1 పిక్చర్లు అపూర్వ సోదరుల దగ్గర నుంచి కూడా ఆయన స్టెప్స్ కానీ డ్యాన్స్ కానీ, సమరసింహారెడ్డి కానీ, నరసింహారెడ్డి కానీ నెంబర్ ఆఫ్ మూవీస్ కదా అవును. బాలకృష్ణ గారు కూడా. ఆయన కూడా మరి బ్రహ్మాండంగా డ్యాన్స్ చేయటం కానీ, ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా నెంబర్ 1గా చేసేవాడు. అలాగా బాలకృష్ణ గారి కెరీర్లో కూడా నెంబర్ 1 పిక్చర్లు, అసలు మామూలు పిక్చర్లు లేవు. ఇయర్స్ ఎక్కువ ఆడిన పిక్చర్లు చాలా ఉన్నాయి ఆయనవి. అవును. అలా నాగార్జున గారు శివ, గీతాంజలి, బ్లాక్ బస్టర్ మూవీ ఆఖరి పోరాటం అని, ఇలా ప్రతి వాళ్ళకి కొన్ని పిక్చర్లు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పీరియడ్ వచ్చినప్పుడు ఏమిటంటే ఆ పీరియడ్లో కరెక్ట్ మూవీస్ పడినప్పుడు నెంబర్ 1 అవుతుంది. అవును. అంటే ఎవరికైనా కూడా కొన్ని సంవత్సరాలనండి, ఎంత పెద్ద బిగ్ స్టార్కైనా, ఎంత బిగ్ పొలిటికల్ లీడర్స్కైనా జీవితం అనేది ఒక సామాన్య మానవుడికైనా కొన్ని సంవత్సరాలే రేజింగ్ ఉంటుంది, అవును. ఇంకొన్ని సంవత్సరాలు రేజింగ్ ఉండదు. అది నిజం, అది క్లియర్ ఓపెన్ విషయం. అది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రభాస్ గారి కెరియర్ ఇప్పుడు బాగుండబోతుంది? అతను శని యొక్క దోషం పోవాలి జాతకపరంగా. శని యొక్క శుక్రుడిని ఎఫెక్ట్ ఎక్కువగా చేసుకోవాలి. శుక్రుడిని ఎఫెక్ట్గా చేసుకోవాలంటే ఏంటంటే శుక్రుడికి సంబంధించిన కొన్ని పూజలు ఉంటాయి. అంటే భృగుపాస్పదాసురు రుద్రాభిషేకం అని, అలా శని యొక్క దోషం పోవటానికి. అలానే వచ్చేటప్పటికల్లా జాతకపరంగా ఏకాదశ మహాన్యాసపు రుద్రాభిషేకం, అలానే పాశుపతాస రుద్రాభిషేకాలు, అలానే కార్తవీర్యార్జున సంబంధించిన హోమము, చండీ హోమము, రుద్ర హోమం, సుదర్శన హోమం లాంటివి చేసుకోవటం మంచిది. ఏదైనా మన జాతకం అనేది ఎప్పుడూ కూడా జ్యోతిష్శాస్త్రం ప్రకారంగా భగవంతుడి యొక్క ఆరాధన ఇంపార్టెంట్. చేసే పని కూడా దైవత్వాన్ని చూడాలి. 3-4 నిర్ణయాలు తీసుకోవాలి. భగవంతుడి యొక్క ఆరాధన, దోషాన్ని తొలగించుకోవటం. రెండో వచ్చేటప్పటికల్లా ఎలాంటి మూవీస్ మనం తీస్తున్నాం, ప్రజలకు ఎలాంటివి కావాలి, ఈ కాలం పిల్లలకి యూత్కి ఏం కావాలి. అది ఇప్పుడు నేను చెప్పే పాతకాలం 4 పాటలు 4 ఫైట్లు ఉంటే చాలు, డ్రామా ఉండి బ్రహ్మాండంగా ఉంటే. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కిందకి దిగుతున్నట్టు, సత్యనారాయణ గారు కిందకి దిగుతున్న ఒక ఇల్లు, అవన్నీ ఉంటే మా టైం వ్యక్తులు చూస్తారు. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు పిక్చర్లు అందుకు, నాగేశ్వరరావు, వీళ్ళందరూ మేము చూస్తుంటాం, కృష్ణ, చిరంజీవి వీళ్ళందరూ. కానీ తర్వాత కాలంలో మారిపోయిందిగా. ఇప్పుడు మహేష్ బాబు వీళ్ళందరూ కాలం, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు మారిపోయింది సిచ్యువేషన్స్ అని. అది దానికి అనుగుణంగా ఈ కాలానుగుణంగా తీయటం ఒకటి. ఇంకోటి ఏం చేస్తున్నానంటే ఫిల్మ్లో ఒక చిన్న, మరి నేను ఫిల్మ్ డైరెక్టర్ని కాదు కానీ, అయితే ఏంటంటే మసకగా తీస్తున్నారు. అంటే మనుషులకి బాగా కనపడేటట్టుగా ఉండాలి, ప్లస్ ఫిల్మ్ అనేది యాక్యురేట్గా ఉండాలి. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ పాటలు గీటలు కూడా కొంత క్లారిటీ లేకుండా ఉన్నాయి. మరి ఇప్పటి వాళ్ళకి అలా క్లారిటీ ఉందేమో తెలియదు, కానీ అర్థం కాకుండా ఉంది. ఈ కాలం వాళ్ళకి అలాగ ఉంటుంది. అయితే ఏదేమైనా జాతకపరంగా మటుకు ఆయనది, ప్రభాస్ యొక్క జాతకంలో కొన్ని గ్రహాలు అనేవి బాగున్నాయి, కొన్ని గ్రహాలు బాగున్నాయి, సపోర్టింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి జాతకంలో. ఇక్కడ శుక్రరాహుల యొక్క కంజంక్షన్ ఒకటి బాగలేదు, కానీ యాక్చువల్గా మిగతావన్నీ కూడా బాగున్నాయి. శని యొక్క దోషం ఒకటి, శుక్రుడి యొక్క దోషం అనేది తొలగించుకొని ముందుకెళ్ళటమే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలా వెళితే కొద్దిగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆయన మంచి స్టారే, వాళ్ళ పెదనాన్నగారు ఉన్నారు, రెబల్ స్టార్ ఉన్నారు కదా, ఆయన మంచి సూపర్ స్టార్స్ కదా వాళ్ళందరూ కూడా. అయితే జాతకంలో ఏంటంటే చండీ హోమం లాంటివి, ప్లస్ రుద్ర హోమం, సుదర్శన హోమం లాంటివి చేసుకొని ఆ శనికి తైలాభిషేకం చేసాం. శివుడికి ఆయుర్వృద్ధి కలగటానికి కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే జాతకపరంగా వెళ్ళండి, ఓకే, బాగానే ఉంది, అంత స్టార్డమ్ వచ్చారు, ఆయనకి మంచి జాతకమే ఉంది, ఏం ప్రాబ్లం. కానీ మధ్యలో డిజాస్టర్ రావడానికి ఏంటంటే కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా కొన్ని ఉంటాయి. వ్యక్తిగతం చూసుకోకపోవటం ప్లస్ శని బాగా లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ కెరీర్ అనేది బాగానే ఉంటుంది, ఏం పెద్ద ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉంటే చాలు, అంతే. ఓకే గురువు గారు, చాలా చక్కగా చెప్పారు. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు దర్శకులు కానీ, డైరెక్టర్స్ కానీ, లేదనంటే నిర్మాతలు కానీ, హీరోలు ఎవరైనా కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక లక్కీ నెంబర్ అనేది పెట్టుకుంటారు. దానికి ప్రత్యేకంగా ఏమైనా ఉందంటారా? లక్కీ నెంబర్ అంటే న్యూమరాలజీ ప్రకారంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భవిష్యత్ లక్కీ నెంబర్ ఒకటి ఉంటుంది. ఒక సెంటిమెంట్ కూడా ఉండొచ్చు. ఓకే. సెంటిమెంట్ అంటే ఇప్పుడు కార్ నెంబర్ ఉంటుంది. కార్ నెంబర్ వాళ్ళు పెట్టుకుంటారు. ఎక్కువ మంది 9 నెంబర్ని యూజ్ చేస్తారు ఎక్కువగా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. అయితే కొంతమందికి 3వ నెంబర్ కలిసి వస్తుందని, అంటే 3వ నెంబర్ ఏంటంటే గురువుకు సంబంధించింది, 5వ నెంబర్ బుధుడని, ఇలా శుక్రుడికి సంబంధించిన 9 నెంబర్ అని, ఇలా కొంతమంది పెట్టుకుంటారు.
అయితే ఈ నెంబర్స్లో ఏమిటంటే 6, 9 కుజ శుక్రుల యొక్క నెంబర్లని ఇలా కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ న్యూమరాలజీలో ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటే ఆ బర్త్ చార్ట్లో డేట్ ఆఫ్ బర్త్, అలానే డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్ అని ఒకటి నెంబర్ ఉంటుంది. ఆ డెస్టినీ నెంబర్ ఒకటి ఉంటుంది. అంటే మొత్తం కూడా ఆ డెస్టినీ నెంబర్ ఎలా ఉంది, బర్త్ నెంబర్ ఎలా ఉంది, దానికి షింక్ అవుతుందా లేదా అని చూస్తారు. దానికి కోయిన్సైడ్ కావాలి. యాక్చువల్గా కోయిన్సైడ్ అయ్యి వాళ్ళ యొక్క నేమ్ లెటర్స్ని బట్టి కూడా వాళ్ళు ఆలోచన చేసి ముందుకు వెళ్తుంటారు. అయితే ఏంటంటే కొంతమంది అలా పెట్టుకుంటారు, అంటే బిలీవ్, అంటే న్యూమరాలజీని బిలీవ్ చేసి నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు నెంబర్ అనేది పెట్టుకుంటారు. కానీ ఏదైనా జ్యోతిష్శాస్త్రం ప్రకారంగా వాళ్ళ యొక్క దశలు అంతర్దశలను బట్టి వాళ్ళ జీవితం అనేది, లైఫ్ అనేది జరుగుతుంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సబ్స్క్రైబ్ RTV తెలుగు. RTV తెలుగు.